వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ పచ్చి జీడిపప్పు పచ్చి రొయ్యలు ఎగ్ కర్రీ అండి. ముందుగా పచ్చి జీడిపప్పులో వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత ఈ పైన ఉన్న పొట్టును తీసుకోవాలి. వేడి నీటిలో నానబెట్టిన జీడిపప్పు పైన పొట్టు ఇలా తీస్తే వచ్చేద్దండి ఈజీగా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీలా రావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కర్రీ ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి పచ్చి రొయ్యలు పచ్చి జీడిపప్పు ఎగ్ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్లోనే దొరుకుతుందండి పచ్చి జీడిపప్పు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.